జై శ్రీరామ్. నేను మీ రమణారెడ్డి వెంకట్. ఈరోజు అనంతగిరి హిల్స్కి వెళ్ళాము. ప్లస్ మార్నింగ్ 4 గదిలితే ఇక్కడికి వచ్చేసరికి 6:30 ఆ మధ్యలో అయింది. ముందు ఏం జరిగింది వీడియోలో చూడండి. ప్లస్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దాటాము. పొద్దున్న 4 గంటలు బయలుదేరితే 6 అయింది. వికారాబాద్ ఫారెస్ట్ ఇది. చలి ర్యాం పడుతుంది, మామూలు కాదు. ఎరుపెడితే అటు రోడ్లు ఉన్నాయి, టర్నింగ్ అక్కడికక్కడ టర్నింగ్ ఖర్చులు ఇంకా తిరగాల్సింది. అటు ప్రభుత్వ కళాశాల దగ్గరికి తిరిగాను. ఇటు వచ్చిన మళ్ళీ 6 రూపాయలు ఎటు ఎటు పెడితే అటు తిప్పుతా ఉంది. ఇదేందో బారే బా ఆపు. ఎటుపోవాలో ఏమో అర్థం కావట్లా. మ్యాప్ నెట్ ఏమో రావట్లా. పోతున్నారు. ఇదేం రోడ్రా బాబు. ఈ బండి ఎక్కడ పోయిందంటే ఈ కార్లు ఆడిపోతున్నాయో ఏందో. మరి ఈ రకంగా మనలో పొలాల రోడ్లు ఉన్నట్టున్నాయి. అదే అర్థం కాదు. ఇక్కడ ఏదేదో పాయింట్ కార్లు పొద్దున్న ఈ టైం కాదు ఎంతమంది ఉన్నారో చూడండి అక్కడ. బా టైం ఎంత అయింది? వచ్చి 6:15 అయింది. టైం వచ్చి 6:15 అయింది. అబ్బో 2 గంటలకు 2 గంటలకి ఇక్కడికి వచ్చి నేను లేదా ఊయి పాయింట్. జనాలు ఫుల్గా ఉన్నారు. అయితే ఎటోళ్ళు అడిగిన పోతాం. అరే గిర్ని ఆగాగు. అందరూ దిగుతున్నారండి, నేను దిగుతున్నా. మనకేం తెలియదు అసలు. అక్కడ పైనుంచి వ్యూ ప్లేస్ బాగుంది. క్యాంపింగ్ వేసుకోవడానికి కానీ అసలు నీట్గా ప్లెయిన్గా ఉంది. కింద మనం చూసింది అక్కడ పైనుంచి అక్కడి నుంచి చూసాము ఇందాక.
ఎవరు లేరు అసలు, మన వాళ్ళే ఇప్పుడు వచ్చిన వాళ్ళే. బండి ఆడ పెట్టేసి కిందకి వచ్చా. అసలు ఎట్టుందంటే ప్లేసు పైన చూస్తే కింద ప్లెయిన్గా ఉంది, కింద అంటనే ఉంది. అలా అక్కడి నుంచి చూసాము. ఇది అనంతగిరి. నాకైతే ఎడిపోతున్నామో కూడా అర్థం కావట్లే. ఇవన్నీ వర్షాలు పడ్డప్పుడు పోయే దారులు ఇవి. ఈ అనంతగిరి హిల్స్లోనే మూసీ నది జన్మస్థలం అంటారు. దానంతా వర్షాలు పడ్డప్పుడు ఈ దారిలలో నీళ్లు వరదలు అయిపోతుంది. కిందకి ఏదో అందరు పోతానని పోతా ఉన్నాం, కానీ మనకి ఏం తెలియదు పెద్ద ఆడ. ఫ్లవర్స్ వస్తే బాగుంటుంది, మళ్ళాంటి వాళ్ళు వస్తే ఏమో ఉపయోగం. అయినా అసలు మామూలుగా లేదు. మామూలుగా అంటే అరకు వ్యాలీ అంత కాదు, కానీ బెటర్. అరకు వ్యాలీ అయితే మంచు పొగ, అది మేఘాలు అన్నీ కనపడతాయి, మనకి మేఘాల్లో ఉన్నట్టే ఉంటుంది. అప్పుడు మనకంటే కొద్దిగా కొత్తగా ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళకి ఇది బాగా నార్మలే ఉంటుంది. మా ఊరి దగ్గర కూడా ఉంది, కానీ కొండలు అసలు ఇంకా ఎక్కువ ఉంటాయి. లైన్ బాగుంది వ్యూ. కింద రోడ్డు ఉంది, అటు వద్దాం తర్వాత. మనూరు ఎప్పుడు మా ఊరు కొండల్లో తిరిగేది. ఈరోజు ఏడ హైదరాబాద్లో అనంతగిరి కొండల్లో వచ్చి తిరుగుతున్నాం. వికారాబాద్ ఫారెస్ట్ ఇది. అంతా బాగానే ఉంది, కానీ అది సర్ర అందుకుంది. అడవి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేయకూడదు. అదే ఫైర్ క్యాంపులు ఇలాంటివి చేయకూడదు అసలు. ఇక్కడ ఎంత గడ్డి, ఎంత ఎండుగుందో అంటే ఎందుకుండి. ఇది సీజన్ అలాంటిది కాబట్టి ఇలా ఉంటుంది. ఇలాంటి చోట సిగరెట్గా ఏంది అసలు అది. ఇప్పుడు దా బాగుందని దేవుడిది చెల్లు ఆవిడ వాళ్ళ ఏమో గాలికి ఆర్పుదామా. పని చేస్తాను చూడు, ఎంత మంచి పని. అక్కడ మీద తగ్గింది, అసలు తగ్గిపోయినట్టే, కానీ నమ్మటానికి లేదు. దీన్ని పుసుక్కుని గాలికి అందుకుంటుంది, అరుస్తూ ఉంటాం వచ్చి. కొద్దిగా ఎక్కేసరికి పోయి అమ్మ అప్పుడే ముసలాలం అయిపోయినాయి. ఏం చేస్తాం, వాడైతే ఇంకా చెప్పే వల్ల వ్యూ పాయింట్. నాకు అది చీకట్లో కనపడలేదు అటు. ఇప్పుడు చూడండి, సన్లైట్ ఇప్పుడు వచ్చిందిరా, కానీ ఇప్పుడు అటు సన్ ఉంది. నువ్వు కూడా పడతావు రా, పైకి పెట్టు రాకు అట్టండి. వ్యూ ఈజ్ గుడ్. చలో
అసలు ఎంతమంది వచ్చారు చూడండి, ఎన్ని కార్లు, ఏం కదా మన బండి రథం. ఇక్కడ పర్లా కొంచెం ఇది బాగుంది జనాలు. పైకి ఎక్కారు పర్లా. పక్కనే ఈ బిల్డింగ్ పక్కనే ఇది ఉంది. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు. అయితే వికారాబాద్, హైదరాబాద్ ఇందాక అదే చూసింది. ఇటు నుంచి వచ్చాం మనం. అడితే వ్యాలీ వ్యూ పోర్ట్ అని కదండి. ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. ఇందాక అటు వెళ్ళాం, ఇప్పుడు అందుకే ఇటు వెళ్తున్నాము. అడితే వ్యాలీ రిసార్ట్ అంట, కిందకి వెళ్తాం. ఇది దానిలోకి వచ్చేవాడు ఇందాక పైకి అనుకోండి, కంప్లీట్గా ఆపోజిట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అన్న అటు వాళ్ళు ఉన్నాడు, సూర్యుడు మనకి ఇటువైపు ఉన్నాడు. ఇప్పుడు ఇటు వాళ్ళు ఉన్నాడు, ఇప్పుడు అటు వాళ్ళు ఉన్నాడు. ఫారెస్ట్లో ఇటు వస్తే ప్రశాంతంగా ఉంటుంది కొంచెం. హైదరాబాద్లో ట్రాఫిక్ అది తలనెత్తి పిచ్చి లేసి చెక్కిపోద్ది. మరి ఎక్కడికి వెళ్తుందో ఈ రోడ్డు కన్ఫర్మ్ నాకు తెలియదు. వెళ్తాను అంటే వెళ్తాను. అది ఆడికి పోదులే. ఇందాక ఏదో పోవాలనుకుని ఇటు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాను. రన్నింగ్లో యాడ బస్సు కనపడిద్దో కలిస్తే ఏడ కనపడిద్దా, ఇంకే ఘాట్ రోడ్ ఎత్తైనా. ఇటు రూట్ ఉంది, అక్కడ మిస్ అయ్యాము. టెంపుల్ కనపడ్డది, పోతున్నాం. కానీ క్లోజ్లో ఉంది, ఓపెన్లో ఉంది, అర్థం అవ్వట్లేదు. ఇటు వచ్చామో అర్థం కాల. ఫస్ట్ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. ఓకే, ఇదే నేను రావాలనుకుంది. నైట్ నవాబుల కాలంలో కట్టించిన టెంపుల్ అంటే ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. కానీ ఓపెన్లో ఉంది, క్లోజ్లో ఉంది, అర్థం కావట్లేదు. ఎటక్కడ పోదాం ఎవరికలా. కోతులు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఏదో వెళ్తున్నాం, ఎడివాదనమో తెలీదు. మళ్ళీ కుట్లు వేసుకోవాలా. నెమళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఫారెస్ట్ పోలీసులు టైగర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. పైన టెంపుల్ ఉంది, మనం కింద ఏముంది అని చూడడానికి వెళ్తున్నాం.
ఆ చిలుకూరు దగ్గర అటు వెళ్ళేటప్పుడు ఆ వీరభద్ర టెంపుల్ దగ్గర కూడా ఇక్కడ నెమలు చూసాము రెండు. ఇప్పుడు మళ్ళీ రెండు కనపడ్డాయి. ఇక్కడ ఉన్నాయంటే వేరే కాలంలో కట్టిన దానికి అదిగోండి ఆ గోడలు చూస్తేనే మనకు అర్థమైపోద్ది. ఈ మధ్య మళ్ళీ డెవలప్ చేశారంట, అంటే పైన కదా గుడి, మెయిన్ గుడి, అది డెవలప్ చేసి కోనేరు అనమాట. పైన కోతులు ఉన్నాయి, ఇందాక నెమళ్ళు కనపడ్డాయి. ఓ అమ్మో, లోపలికి వెళ్ళరాదు. గుండం 30 ఫీట్ల లోతుగా ఉన్నది. గుండంలో షాంపూలు 30 అడుగులు ఉందంట. అది లోతు చిన్న పని కాదు. అట్టయితే వద్దులే, మంచి వాళ్ళు బాగుండా ఉండడమే బెటర్. దారి లోపల బాగుండా ఉండడమే బెటర్, మనకెందుకు కదా. ఇంకెక్కడ స్నానాలు చేసి ఇంకా టెంపుల్లోకి వెళ్తారు మ్యాక్సిమం. అబ్బో ఇది గమనిలా నేను అసలు, చాలా ఉన్నాయి. అది హిందూ సాంప్రదాయం, కొన్ని నమ్మకాలు అంతే. అది నిలబెట్టి కోరుకున్నది జరిగిద్ది అంటారు. సడన్గా ఇటు ఓం నమ శివాయ. లోపల శివలింగం ఉన్నది. కనపడట్లేదు చూడు, ఇదేంది ఇలా కోనేరు చుట్టూ ఉన్న టెంపుల్ ఇది, ఆంజనేయ స్వామి. పాయింట్ ఏంటంటే అసలు కనపడట్లేదు. అది ఏందబ్బా, లైట్ వేసినా కానీ కనపడట్లే. ఆన్లోనే ఉంది కదా. అసలు అంటే అసలు కనపడట్లేదు. నా కళ్ళకు బాగానే కనపడుతుంది విగ్రహం, కానీ కెమెరాలు అసలు పూర్తి బ్లాక్. కళ్ళకు బాగా క్లారిటీ కనపడుతుంది, కెమెరాకి వచ్చేసరికి అసలు ఏమీ కనపడట్లేదు. ఇంత లైట్ వేసినా కానీ లేదు. అది ఇది అసలు ఇటుపక్క ఇంత కోలోగా ఉంది. అనంత పద్మనాభ స్వామి ఉండేది ఇది. ఇక్కడ స్నానం చేసి ఇక్కడ అప్పుడే ముసలి వాళ్ళు అయిపోయినట్టుంది. మన ఎవరం కొద్దిగా ఎక్కేసరికి ఆయాసం వస్తుంది. అడు కూర్చుందాం అనేసరికి నెమలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అక్కడ ఏదో ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటే ఆ కోతి భయపెడుతుంది. చేతిలో కర్ర లేదు, ఏం లేదు. అక్కడ ఉంది ఏదో, వెళ్దాం అనుకుంటే కోతుంది, ఎగబడుతుంది. అది చేతిలో కర్ర కూడా లేదు. అప్పట్లో కట్టిందే, కాకపోతే ఈ మధ్య డెవలప్ చేశారంట. బాగుంది లోపలంతా. దానికి ఉంది టెంపుల్, లోపల పూజారు ఉన్నారు. ఇంకొక అరగంటలో చేస్తారంట. ఇక్కడి నుంచి వెళ్తున్నాం, సాయంత్రం వచ్చేటప్పుడు దానికి టెంపుల్కి వస్తా చూసుకొని వెళ్దాం. ఓం నమ శివాయ. బయలుదేరదాం, దానికి సిద్ధం.
గదిని రావట్లేదు, ఇప్పుడు ముందు కనుక చూసుకోవాలిగా. పొద్దున పోయేటప్పుడు క్లోజింగ్ లేదు, రేపు అంటే వచ్చేది ఎలా ఇలా ఇటువైపు వచ్చేదని మీరు ఇప్పుడు వద్దామని వచ్చా. టెంపుల్ దగ్గర ఇక ఏముంటాయి. పొద్దున పార్కింగ్ లేదు, ఏమీ లేదు, ఇప్పుడు పార్కింగ్ వచ్చింది. ప్రధానికి టికెట్టే, ప్రధానికి టికెట్టే, ఆడ పెట్టిన టికెట్ టికెట్. పొద్దునేమో క్లోజ్లో ఉంది, ఇప్పుడు ఓపెన్లో ఉంది. ఇది వచ్చి టెంపుల్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇదే గుడి అటువంటి కింద పైన గోపురం. మర్చిపోయింది, పొద్దున కింద నుంచి కాదు మనం వచ్చింది, కింద నుంచి రావాలి. ఇది ఎగ్జిట్ అనుకుంటా. మటుకు ఈ నడమ కట్టే ఇది డెవలప్ చేశారు. అంతకుముందు ఉన్న వాళ్ళు మరి వీక్ అవి తీసేసి పోయింది. అది వస్తాం చెట ఒత్తులు వెలిగించరాదు. నమస్తే. దర్శనము దారి ఇది, స్తంభం చిన్నది ఎంట్రన్స్. ఇది గుడి. ఫొటోస్ వీడియోస్ తీరాదు కాబట్టి నేను మూసేస్తున్నా. లోపలికి దారి ఉంది, అది గర్భగుడి లోపల ఉంది. లోపల ఫోటోలు తీయరాదు అని మెన్షన్ చేశారు. ఎందుకో తీసి రిస్క్ పడేకంటే తీయకుండా ఉండటం బెటర్ అని తీయలేదు. ఎక్కడికైనా వెళ్ళు, ప్రతి సాట పార్కింగ్ ఒకటి, ఎంట్రింగ్ ఒకటి, ఏదో ఒకటి, ఇదో ఒకటి. ఇదే గోపురం. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఇంకా డైరెక్ట్ కుకట్పల్లి. బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం.